అందరికీ నేను ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించడానికి అయితే వచ్చేసానండి. ఇదేంటంటే చాలా స్పెషల్ అన్నమాట. మన తెలంగాణలోనే అటు రిసార్ట్ అండ్ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ని క్లబ్ చేసి మరీ తీసుకొచ్చారు. దాదాపు 22 years అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. సో ద ఫేమస్ మన సుప్రజ గ్రూప్ సిఎండి ప్రవీణ్ గారు 350 acres లోని బ్యూటిఫుల్ ప్లాట్స్ అండ్ దాంతో పాటు లెమన్ ట్రీ రిసార్ట్స్ కూడా మనకి ఇక్కడ రాబోతున్నాయి. సుప్రజ ఐరిస్ రిసార్ట్స్. ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ అండి. మన హైదరాబాద్కి సిటీకి చాలా దగ్గరలో అండ్ లొకేషన్ కూడా మనకి అంటే చాలా రీచబుల్ లొకేషన్లోనే ఉందని చెప్పాలి. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి సదాశివపేట దగ్గర నుంచి అయితే ఇక్కడ. అండ్ ఇక్కడ రాబోతుంది నిమ్స్ అని చెప్పేసి చాలా వస్తున్నాయి. కొన్ని వందల ఏకర్స్లో మనకి కంపెనీస్ కూడా రాబోతున్నాయి. యూనివర్సిటీ కూడా ఉంది. సో యూనివర్సిటీకి దగ్గరలోనే మనకి సిటీకి కనెక్ట్ అయ్యే విధంగానే మనకి ఈ రిసార్ట్ ఉండడం అన్నది నిజంగా అదృష్టం. ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం అయితే. అబ్బా ఎంత బాగుంది ప్లేస్. ఓ ప్రవీణ్ గారు లోపలే ఉన్నట్టున్నారు, బిజీగా ఉన్నారు. పర్వాలేదు, మీకోసం నేను డిస్టర్బ్ చేసేస్తాను. వచ్చేసి హాయ్ ప్రవీణ్ గారు. హలో అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. సో నేనైతే డిస్టర్బ్ చేయట్లేదు కదా మీ మీట్ ని? ఏం లేదండి, ఏం లేదు, రండి మేడం. ఓకే, ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వావ్, పెద్ద మ్యాప్ డిస్కషన్ జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క మొక్క పలకరిస్తూ వచ్చిందండి ఇక్కడికి. చాలా బాగుంది, ఒక మంచి వెల్కమ్ చెప్పింది. థ్యాంక్ యూ. టోటల్ గా ఎన్ని ఫేజ్లు ఉన్నాయండి? 350 acres project, madam. Wow, huge. Yes. First phase is 70 acres, in which we have already sold out all the plots in it. Now we have taken permission for phase 2 and phase 3 also. Okay. phase 2 ఈ మధ్యనే లాంచ్ చేశాం మేడం, లాస్ట్ 2 months ముందు. రెస్పాన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది మేడం. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే స్టార్ట్ చేసినాక 70 acres సోల్డ్ అవుట్ చేసాం కదా మేడం. వావ్, ఫేజ్ 1 అదే కదా. ఓకే. ఫేజ్ 2 కూడా ఆల్మోస్ట్ 45 days అయిందండి లాంచ్ చేసి. వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఆన్ ఇట్. కానీ బ్రోచర్ లో చూస్తే నిజంగా చాలా టెంప్టింగ్ గా ఉంది. ఇందులో ఒకటని కాదండి, అసలు ఇంకోటి ఏంటంటే లెమన్ ట్రీ వల్ల రిసార్ట్ ఏరియా ఇది చాలా హైలైట్ గా ఉందండి. ఈ మొత్తం ప్రాజెక్ట్ లో వీఆర్ కమింగ్ అప్ విత్ లెమన్ ట్రీ రిసార్ట్, వాటర్ థీమ్ పార్క్, ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుంది, ఇక్కడ ఎగ్జాటిక్ ఫ్రూట్ ఆర్చర్డ్ ఉందండి. ఆల్రెడీ 80% ఆఫ్ ది ట్రీస్ కి ఫ్రూటింగ్ ఉంది. సూపర్. పక్కనే గోశాల ఉంటుంది. ఓకే. అండ్ మీరు చూస్తే ఫేజ్ 1 అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2 we have already got permissions and launched it last 45 days back. ఇప్పుడు ఫేజ్ 3 కూడా పర్మిషన్స్ వచ్చాయి. వర్క్ కూడా ఆల్మోస్ట్ 70% అయిపోయింది, బట్ ఇంకా లాంచ్ చేయలేదండి. ఇదంతా నాకు ఇలా బ్రోచర్ లో చూసేదానికంటే రియల్ గా చూడాలనిపిస్తుంది. తప్పకుండా మేడం. సో అయితే ఆన్ ది వేలో మనం బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుంటూ మాకు అవన్నీ కూడా చూపిద్దరు కదా. రండి మేడం, తప్పకుండా. ఓకే. అసలు ఎంత బాగుంది నేచర్ కి దగ్గరలో. వావ్, ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. మెయిన్ అసలు ఈ ప్రాజెక్ట్ ఫీచర్స్ ఏంటండి? DTCP RERA approved. ఓకే. And 100% vastu. In every plot there is no one single cross plot in the layout. Show me one single cross plot, madam. మీరు యాక్చువల్లీ హైవే నుంచి ఇక్కడ నుంచి వచ్చారండి, నేషనల్ హైవే నుంచి. ఇటు నుంచి వస్తున్నాం. ఓకే. నేషనల్ హైవేలో ఇక్కడ మాకు 27 acres ఉంది. ఇక్కడే మెయిన్ ఆర్చ్ వస్తుందండి. అక్కడ నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే. అండ్ లోపలికి వచ్చారు మీరు. ఇక్కడికి వచ్చి మీరు ఈ ప్లేస్లో ఉన్నారండి ఇప్పుడు. దిస్ ఈస్ అవర్ ఆఫీస్. దిస్ 10 plots are our office. We are standing now in 583 ప్లాట్. ఇది 70 acres ఇక్కడ వరకు. ఇది ఫేజ్ 2. ఇది ఎన్ని ఏకర్స్ అండి? ఫేజ్ 2 అయితే ఇది 12 acres అండి. 12 acres లో వస్తుంది. ఇది 15 acres ఫేజ్ 3 అండి. ఓకే. ఫస్ట్ ఫేజ్ లో మాకు లెమన్ ట్రీ రిసార్ట్స్ ఒక 5 acres లెమన్ ట్రీ రిసార్ట్స్ వస్తుందండి. వీ హ్యావ్ ఆల్రెడీ సైన్డ్ విత్ దెమ్ అండ్ వీ హ్యావ్ గాట్ ఆల్ ది పర్మిషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసామండి లెమన్ ట్రీది. ఆల్మోస్ట్ 12,000 square feet వి 2 స్లాబ్స్ కూడా అయిపోయాయి. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా కావాలి అంటే రిసార్ట్ గా బిల్డ్ చేయించుకోవచ్చు. దాంతో పాటు ఈ ఫీచర్స్ అన్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. yes madam, 2 years దీనిలో లెమన్ ట్రీలో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం మేడం ఫర్ ఆల్ ది కస్టమర్స్ ఆఫ్ సుప్రజ ఇన్ ఐరిస్. నైస్. దీనికి అటాచ్డ్ గా వాటర్ థీమ్ పార్క్ ఉందండి, ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్. అయితే ఈ వేలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి టువర్డ్స్ ఎక్కడ కూడా ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ గానీ రిసార్ట్స్ ఏ లేఅవుట్ లో లేవండి, లేనట్టున్నాయి ఇక్కడ. దిస్ ఇస్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ వేర్
ఇన్ ది లేఅవుట్. మీరు మాటల్లోనే మొత్తం పళ్ళని చూపించేస్తున్నారు, నేను కళ్ళతో చూద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఉన్న ఈ పర్టికులర్ ప్లేస్ ఏంటండి? ఇది ఒక మంచి గ్రీనరీ, ఒక రిసార్ట్ లానే ఉంది. ఇది ఒకటే కూడా. ఇది మా ఆఫీస్ అండి. ఆఫీస్ అయితే సైట్ ఆఫీస్ ఇది. నైస్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, చూస్తున్నారు కదండి. చాలా స్పేషియస్ గా ఉందండి. యా మేడం, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 6000 స్క్వేర్ యార్డ్స్ అండి ఆఫీస్ ఇది. వావ్. ఇక్కడ గజీబో మీకు కనిపిస్తుంది అండి రైట్ లో. ఇట్ ఈస్ అ గజీబో. అక్కడ వి హావ్ రెగ్యులర్లీ హావ్ మీటింగ్స్ దేర్. ఓకే ఓకే. సేల్స్ మీటింగ్స్ అండి. ప్రవీణ్ గారు, అసలు మన ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ అండి? అసలు నేషనల్ హైవే నుంచి మీకు చూపించుకుంటూ వస్తాను. మనకి ఏదైతే సోల్డ్ అవుట్ అయిపోయిన ఫేజ్ 1 ఉందో అక్కడ నుంచి మొత్తం చూస్తున్నాం అనమాట. అవును మేడం. ఓకే. ఇప్పుడు ఫేజ్ 1 లో ఉన్నామండి. ఓకే. ఇది మన నేషనల్ హైవే అప్రోచ్ అండి. 200 ఫీట్ రోడ్ ఇది. ఓకే. బాంబే హైవే అంటారు. ఓ, దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు సైట్ కి మెయిన్ ఆర్చ్ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ మనకి చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటారు? ఇదంతా ఓక్సన్ యూనివర్సిటీ అండి. ఓ, యూనివర్సిటీ చాలా పక్కనే ఉంది. మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 16 బ్లాక్స్ ఉన్నాయి 210 acres లో. అది ఓకే. దీనికి అడ్జసెంట్ అండ్ దీని బ్యాక్ సైడ్ మొత్తం మన ప్రాజెక్ట్ అండి. ఓకే ఓకే. ఇంకా ఫ్యూచర్ లో మనకి ప్రపోజల్స్ ఏమేమి రాబోతున్నాయండి ఇక్కడ మనకి లొకేషన్ వైజ్ గా? మీకు ఇక్కడ నుంచి నిమ్స్ ప్రాజెక్ట్ ఉందండి దగ్గరలోనే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 12,635 acres లో. వావ్. కొత్త కంపెనీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి దాంట్లో అలాట్మెంట్. ఓహోహో. ఓకే. సదాశివపేటలో RRR రీజనల్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది. అక్కడ నుంచి అయితే మనకి ఎంత డిస్టెన్స్ లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ కి? ఆల్మోస్ట్ 7-8 minutes డ్రైవ్ అండి. అంతే, చాలా దగ్గర. వన్స్ అది గనక వచ్చి ఓపెన్ అయ్యిందంటే మాత్రం భూమి మామూలుగా ఉండదండి. అయితే ప్లాట్ సైజెస్ కూడా ఎలా ఉన్నాయండి? 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. ఓకే. అందరికీ అందుబాటులో ఉండేటట్టు వి హావ్ డిజైన్డ్ 165, 200, 250, 400, 444 and 600 స్క్వేర్ యార్డ్స్. సాధారణంగా చూసుకుంటే మనకి ఓపెన్ ప్లాట్స్ కి బ్యాంక్ లోన్స్ అవి అన్నది పాసిబుల్ కాదు. ఇక్కడ వి ఆర్ గివింగ్ మాకు 3 బ్యాంక్స్ నుంచి టైఅప్ ఉందండి. ఓకే. APF వచ్చి ఉంది ఆల్రెడీ. 70% ఆఫ్ ది పర్చేస్ వాల్యూ మీద 70% లోన్ వస్తుందండి. ఓ నైస్. నేషనల్ హైవేకి సుప్రజ ఐరిస్ రిసార్ట్ కి ఇదొక బ్రిడ్జ్ అండి. సో వి హావ్ నేమ్డ్ ఇట్ as సుప్రజ బ్రిడ్జ్ కౌంటీ. ఇది ఆల్రెడీ పనులు జరుగుతున్నాయా అండి ఇక్కడ? లేఅవుట్స్ అన్ని అవునండి, ప్లాటింగ్ లేఅవుట్ వర్క్ అంతా నడుస్తుందండి ఇప్పుడు. ఓకే ఓకే. మనకి బ్రిడ్జ్ కౌంటీ ఉంది కదా, వీళ్ళందరూ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ని? అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. బ్రిడ్జ్ కౌంటీలో కూడా క్లబ్ హౌస్ కడుతున్నామండి సెపరేట్ గా వీళ్ళకి. ఓకే. ఆల్రెడీ ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిందండి. బ్రిడ్జ్ కౌంటీలో క్లబ్ హౌస్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది ఓపెన్ ప్లాట్స్ అవి తీసుకోవాలంటే ఒక రకమైన భయపడుతూ ఉంటారు. ఇది ఓపెన్ ప్లాట్స్, ఇది కరెక్ట్ గా వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగానే డెవలప్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మధ్యలో అలా చాలా మంది మోసపోయినవి చాలా ఉన్నాయండి. సో మీరు ఏమంటారు ఆ విషయానికి వస్తే? సో బేసికలీ DTCP లేఅవుట్ కానీ, HMDA కానీ, GHMC లేఅవుట్, సార్ 3 entities ఇన్ ది గవర్నమెంట్. ఆ ఏరియాస్ ఏ పరిధిలో అయితే వస్తాయో దాన్ని అట్లా డివైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఇది DTCP ఏరియాకి వస్తుంది. DTCP నుంచి పర్మిషన్ తీసుకొని రెరా నుంచి పర్మిషన్ తీసుకున్నాక, రెరా ఈజ్ ఏ బాడీ వేర్ కంప్లీషన్ అయ్యే వరకు మనం 70%, 30% ఉంటుందండి. ఆ అమౌంట్ రెరా అకౌంట్లో ఉంటాయి మనకి. సో టెన్షన్ లేకుండా హ్యాపీగా ఒక ప్లాట్ ని ఓన్ చేసుకోవచ్చు. ఇదంతా 80 feet రోడ్ అండి. We have started our project. This is 80 feet road. Okay. This is phase 1 అండి. 70 acres ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఏంటండి పిరమిడ్ షేప్ లో ఉంది. ఒక కస్టమర్ వీకెండ్ హోమ్ కట్టుకుంటున్నాడు. వావ్, చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి బయట దిగి చూద్దాం. చూపిస్తాను మీకు. భలే ఉందండి పిరమిడ్ షేప్ లో. ఇది వీకెండ్ హోమ్ అండి. వీకెండ్ హోమ్. అదొక బెడ్రూమ్ అండి. ఓకే. టాయిలెట్ వస్తుంది అక్కడ. ఓకే. ఇది హాల్, ఇక్కడ కిచెన్ అండి. చాలు వీకెండ్ కి. ఎస్. ఇది అంటే ఈ కన్స్ట్రక్షన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. దీన్ని ఏం మెటీరియల్ అంటారు అసలు? మొత్తం ఐరన్. ఇప్పుడంతా ఫ్యాబ్రికేషన్ తోటి చేస్తున్నారండి. ఓకే. లాంగ్ లైఫ్ ఫర్ దిస్ అండ్ కాస్టింగ్ లో కూడా చాలా తక్కువలో అయిపోతుంది. ఓ నైస్ అండి, చాలా బాగుంది. ఇది కావాలంటే పైకి కూడా వెళ్ళొచ్చు, స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ వస్తాయండి. పిల్లలు ఇంకో బెడ్రూమ్, చిన్న కిడ్స్ కి ఒక బెడ్రూమ్ అయిపోద్దండి. లేదా సిట్ అవుట్ లాగా కూడా పైన వాడుకోవచ్చు. ఓకే. హాలీవుడ్ మూవీస్ లో ఇల్లు చూస్తూ ఉంటాము, అలా అనిపిస్తుంది ఇంచుమించు. చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు మాకు? ఎగ్జాటిక్ ఫ్రూట్ గార్డెన్ చూస్తా అన్నారు కదండి. కరెక్ట్, వెళ్దామండి. వెళ్దాం. ఎన్ని ఏకర్స్ లో ఉందండి ఇది మొత్తం ఆర్చిడ్ అంతా? 2 acres లో ఉందండి. 2 acres లో. స్వీట్ అంబ్రెల్లా అంటారండి దీన్ని. ఆమ్డా ఇది.
దీనికి యాక్చువల్లీ ఈ ఫ్రూట్ ట్రీకి చిన్న ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇంత చిన్న కాయలు వస్తాయి. అంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా మేడం, హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోలేరు, ఒకరు ఉంటుంది అనుకుంటే ఈ మిరాకిల్ ఫ్రూట్ని ఒక్క ఫ్రూట్ని తింటే సప్పరిస్తే 2 hours నమ్ము ఉంటుందండి మీ. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 2 acres లో 242 ట్రీస్ ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందండి ఇప్పుడు? మీటింగ్ ఏదో ఉంది కస్టమర్స్ తోటి, మీ టీం అందరూ కూడా కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నారు. అవునండి, ఇది సండే కదండి, సాటర్డే సండే కస్టమర్స్ ఎక్కువ వస్తుంటారు. యాక్చువల్లీ ఇది పార్క్ అండి. ఆహా, ఓకే, అదంతా చిల్డ్రన్ పార్క్. ఇదంతా ఒక 1 acre లో ఇది పార్క్. ఓ, మా టీం అంతా కూడా సేల్స్ టీమ్, మార్కెటింగ్ హెడ్స్ అంతా ఇక్కడ. ఓకే, ఫేజ్ 2 ఎంతవరకు వచ్చిందండి? ఏమేం ప్లాట్స్ ఇంకా ఉన్నాయంటారు? ఫేజ్ 2 లాంచ్ చేశారు. ఓకే, ఎన్ని ఉన్నాయి? ఏది మంచి ప్లాట్ ఏముంది చెప్పండి మేడం. ఒక మంచి నార్త్ ఈస్ట్ ప్లాట్ చూసారు. ఏ ఫేసింగ్స్ ఉన్నాయండి మెయిన్ ఇక్కడ? ఈస్ట్ వెస్ట్ అండి. ఈస్ట్ వెస్ట్. నార్త్ ఈస్ట్ అంటే చాలా మందికి ఫెచ్చింగ్ పాయింట్ అది కావాలంటారు, డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. చాలా మంచి డిమాండ్. అందరూ ఈ సైట్ లో అడిగే వాళ్ళకి ఎక్కువ కూడా నార్త్ ఈస్ట్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు అందరూ కూడా. ఓకే ఓకే, సో మేమైతే మొత్తం సైట్ సీయింగ్ అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 350 acres రౌండ్ డేస్ వచ్చేసాము. వచ్చిన ప్రతి కస్టమర్ కి కూడా అలానే సైట్ విజిటింగ్ ఉంటుందా అండి? కంప్లీట్ అందరికి సేమ్ అలానే ఉంటుందండి. ఓకే, సో డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత లేకపోయినా కూడా ఇప్పుడు నాకు అదే ఫీలింగ్, ఏం చేయాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఏ విధంగా ప్లాన్ చేయాలని చాలా రన్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్, నిజంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ చాలా లక్కీ. అక్కడ చూసారు కదండి. అవునండి, దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అన్నీ ఉన్నాయి. మేడం ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఏ ప్లాట్. మంచి ప్లాట్ చూసి ఇవ్వాలి మేడంకి. నార్త్ ఈస్ట్. ఓకే, బ్యూటిఫుల్ అండి. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ కానీ ప్రతిదీ కూడా ఎంత హాయిగా అనిపిస్తుందో. వావ్, ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపిస్తున్నారు. సో చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాము. అయితే తీసుకుని ఎన్ని మంత్స్ అవుతుందండి మీరు? 1 year 8 months అవుతుంది మేడం. ఓకే, సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం తెలిసింది మీకు? డెవలప్మెంట్ ఏమొచ్చింది? తర్వాత పార్క్స్, తర్వాత రిసార్ట్ డెవలప్మెంట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. బిఫోర్ 1 year 8 months, ఆఫ్టర్ 1 year 8 months దే విల్ చేంజ్ మేడం. ఓకే ఓకే, సో డిఫరెన్స్ అయితే ఉంది. సో వన్స్ ఆ లెమన్ ట్రీ రిసార్ట్ రెడీ అయిందంటే మాత్రం ఇంకా అసలు జనాలు పోటీ పడతారు ఇక్కడ రావడానికి. ఆ టైంలో మనకు అనిపిస్తుంది కదా, అబ్బా మనం తీసుకుని మంచి పని చేసాను రా బాబు అని చెప్పి. అంటే ముందు ఇంకా డెవలప్మెంట్ అయ్యి అందరికి అందుబాటులోకి వస్తే ఇంకా హ్యాపీ. అవునవును, మీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి, అందులో డౌట్ లేదు. వాళ్ళ మమ్మీ ప్రతిసారి ఇక్కడికి వెళ్దాం, హాలిడే వచ్చిందా హాలిడే తీసుకునే వెళ్దాం అని చెప్పేసి రెడీగా చేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఎంజాయ్. అవునవును, ఈ పార్క్ లోనే ఎంజాయ్ చేస్తున్నారు. సో వన్స్ రెడీ అయితే మాత్రం సూపర్. ఏం చెప్తారండి? చాలా మంది తీసుకుందామా వద్దా అని ఆలోచనలో ఉండే వాళ్ళకి ఆల్రెడీ తీసుకున్నారు, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీరు ఏం చెప్తారు? అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ బెటర్. ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్, లో కాస్ట్ అండ్ హై ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు ఒక మాటలోని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా టీంని కలిసారు, మా కస్టమర్స్ని కలిసారు, మంచిగా మా ఫ్రూట్ గార్డెన్ ని చూసారు. నెక్స్ట్ మీకు లెమన్ ట్రీ రిసార్ట్స్ చూపిస్తాం. ఎస్, అసలైంది అదే కదా. యా, ఫైనలీ టు లెమన్ ట్రీ. యా, కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. అవునండి. ఓకే, సో టోటల్ గా మనకి ఈ లెమన్ ట్రీ ఒకటి ఎన్ని ఏకర్స్ లో ఉంటుంది? 5 acres లోనే. ఈ గో కార్టింగ్, వాటర్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల వస్తాయంటారా? దీనికి అడ్జసెంట్ గా వాటర్ థీమ్ పార్క్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఓకే ఓకే, బి బ్లాక్ అండి ఇది. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఏ బ్లాక్ మీకు. ఓకే, ఇది ఈచ్ ఫ్లోర్ 12,000 square feet. 5 floor బిల్డింగ్ అండి ఇది. ఓకే, 60,000 square feet in this building. ఓకే, ఇందులో ఏమేమి అమ్యూనిటీస్ ఉంటాయండి రాబోతున్నాయి? ఇది బ్యాక్ ఆఫీస్ అండి, కిందిదంతా 12,000 square feet. దానిపైన మీకు 4 floors వచ్చి రూమ్స్ అండి. ఈచ్ ఫ్లోర్ లో 12 rooms. హైట్ ఆఫ్ ది ఫ్లోర్ ఇస్ 14 feet. 14 feet. మొత్తం ఓవరాల్ వ్యూ అంతా కూడా చూడొచ్చండి 360 degrees లో. అవునండి, నిజమండి. అసలు ఈ కాన్సెప్ట్ కి అయితే మాత్రం ఫుల్ ఫిదా అండి. ఎవరన్నా కూడా దీని గురించి ఇప్పటిదాకా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం అన్ఫార్చునేట్ గా వాళ్ళకి నిజంగా తెలియలేదు. సో ఇప్పుడు అది ఫార్చ్యూన్ గా తీసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. చాలా చాలా బాగుంది అసలు ఈ వ్యూ. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే లెమన్ ట్రీ, ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్, సో ఇక్కడ ఉన్న ఎక్సైట్మెంట్, పిల్లలకి నచ్చే పార్క్స్, వాటర్ పార్క్స్ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన సొంత ఇంట్లో ఉంటూ అన్ని ఆస్వాదించవచ్చు. ఇవి 5 villas అండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి.
ఓ విల్లాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. దీంట్లోనే ఓ ఎగ్జిక్యూటివ్ విల్లాస్ ఇవి, ఇండివిజువల్ విల్లాస్ ఇవ్వండి. దీని ఆపోజిట్లో అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా మేడం, అక్కడ వాటర్ విల్లాస్ అండి. మీరు మాల్దీవ్స్ వెళ్ళారా మేడం? ఓవర్ వాటర్ విల్లాస్ అంటారు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ సుప్రజా ఓవర్ వాటర్ విల్లాస్ అండి. వావ్, ఎంత ఫ్యూచర్ విజన్ ని దృష్టిలో పెట్టుకుని నిజంగా ఇవన్నీ ప్లాన్ చేశారండి. ఈ విల్లాస్ కి ఆ విల్లాస్ కి మధ్యలో ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుందండి, ఓకే, డెక్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అది ఓవర్ వాటర్ విల్లాస్ వస్తాయి అక్కడ 5. ఓకే, వాటర్ విల్లాస్. కాంపౌండ్ వాల్ ఆనుకొని అటు సైడ్ 60 feet రోడ్ కి 80 feet రోడ్ కి ఆ జంక్షన్ లో అక్కడ వాటర్ థీమ్ పార్క్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుంది. అన్ని కూడా జస్ట్ ఇలా కనుచూపుతోనే అన్నిటిని అందేసుకోవచ్చు. అవునండి, డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అవును. సో దిస్ ఇస్ ది రైట్ ప్లేస్ వేర్ ఇక్కడ 2000 people అకామిడేట్ కావచ్చు అండి ఫర్ ది ఫంక్షన్స్. ప్రజాకి ఎంటర్ అయిన తర్వాత దేనికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అవసరమే లేదండి. ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ రిలాక్స్. ఎస్ మేడం, సూపర్ అండి, చాలా బాగుంది. సో ఆలోచించిన ఆశాభంగంలానే ఉందండి, ఎందుకంటే వన్స్ ఇవన్నీ రెడీ అయిపోతే ఇంకా ఇంకా రేట్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అవునండి, తప్పకుండా 100%. ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నామంటే అది ఫ్యూచర్ లో మనకి హ్యాపీనెస్ అందిస్తూనే ఒక ఇన్వెస్ట్మెంట్ గా కూడా మారిపోతుంది. బ్యాంక్ నుంచి మేమే మీకు లోన్ కూడా ఇప్పిస్తున్నారు. అండ్ ఇంకో ప్లాట్ విషయం కొనడానికి ఇస్తాము, మీరు వీకెండ్ హోమ్ కట్టుకోవడానికి కూడా ఇప్పిస్తున్నారు. ఓకే, లోన్ తోటి చక్కగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మీరు ప్లాట్ తీసేసుకోవచ్చు, భయం లేదు. జీటీసీపీ లేఅవుట్స్ మా సుప్రజాలో ఇఫ్ ఈ టేక్స్ ఏ ప్లాట్, ఒక చిన్న 5 lakhs 8 lakhs 10 lakhs పెట్టి ఒక చిన్న విల్లా కట్టుకుంటే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే మనము ఎవ్రీ ఇయర్ బయటకు వెళ్తూ ఉంటాం ఫ్యామిలీ తోటి. సో ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా మనం అక్యూములేట్ చేసుకుని ఒకే చోటకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే వీల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ కదా. మీకు ప్లాట్ కూడా ఫ్రీ అయిపోతుంది, ప్లాట్ కూడా మనది, నాది రా అనిపించుకోవచ్చు ఇక్కడ. ప్రవీణ్ గారు, అసలు ఈ ప్రాజెక్ట్ కి రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్నేమో అనిపించింది. ప్రాజెక్ట్ కి వచ్చిన తర్వాత అసలు మీ విజనరీ, మీ ఫ్యూచర్ ఓరియంటెడ్ విజనరీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కావాలి. రకరకాలుగా డిప్రెషన్స్కి లోన్ అవుతూ ఉంటారు. మనకంటూ ఒక బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్ అనేది ఖర్చుతో కూడుకుంది ప్రతిసారి అంటే తీసుకోవడం చాలా కష్టమే. సో అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా మనం పెట్టి, సో అది ఎవ్రీ టైం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వచ్చి ఫ్యామిలీతో పాటు ఇక్కడ మనం ఫ్రీగా మన ఇంట్లో మనం ఉంటూని ఇక్కడ బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే అది మాటల్లో చెప్పలేదండి. అది ప్రతి సోల్కి కూడా ఆ ఎక్స్పీరియన్స్ తోటే వస్తుందని ఖచ్చితంగా గంటాపదంగా చెప్పొచ్చు. మా అందరికీ తెలియజేసినందుకు చాలా మంది తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా లక్కీ, అండ్ తీసుకోబోయే వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ మీ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ తెలియజేస్తున్నాను. మేడం, మీరు ఇంక్లూడింగ్ మీ అన్నారు, చాలా సంతోషంగా ఉంది మాకు. మీరు చాలా త్వరగా సుప్రజాలో ఒక ప్లాట్ తీసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్ కావాలని కోరుతున్నాం. చూసారు కదా, ఇన్ని ఎమ్యూనిటీస్తో మనకి ఒక ఇల్లుతో పాటుగా సో లెమన్ ట్రీ కొలాబరేట్ అయ్యి దాని నుంచి వచ్చే ఎమ్యూనిటీస్ అన్నిటినీ కూడా ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. సో ఆ పనిలో మీరు ఉండండి. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ కన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, కాల్ చేయండి. అండ్ అలానే చక్కగా మనకి సైట్ విజిట్కి బుక్ చేసుకోండి.